ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని చిత్తము అనే అంశము మీద కొన్ని వీడియోలు మనం చూస్తూ వచ్చాం. కొన్ని వీడియోలలో దేవుని చిత్తాన్ని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుని చిత్తము అంటే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆజ్ఞలు, ఈ విధంగా దేవుని ప్రణాళికలో ఉండటాన్నే దేవుని చిత్తంగా చెప్పవచ్చు. దేవుని చిత్తాన్ని ఏ విధంగా గ్రహిస్తామో, దేవుని యొక్క సమస్త మానవాళి పక్షముగా ఆయన యొక్క చిత్తము అందరూ రక్షింపబడి ఆయనతో సహవాసాన్ని కలిగి నిరంతరము ఆయనతో ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అదే సమస్త మానవాళికి సంబంధించి దేవుని చిత్తమని, దేవుని చిత్తములో మనము ఉన్నాము అనే విషయాన్ని మనము చూసినట్లయితే దేవుని చిత్తానికి సంబంధించిన కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు లేదా దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, పవిత్రమైన జీవితాన్ని జీవించటం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని విషయాలను ఒక వీడియోలో మనం చూసాం. ఆ తర్వాత దేవుని చిత్తము జరిగించటానికి అవసరమైన రిక్వైర్మెంట్స్ అంటే ఏ విధమైన షరతులు మనము నిర్వర్తించినట్లయితే దేవుని చిత్తాన్ని గ్రహించగలము అనే వీడియోను కూడా మనం చూసాము. అట్లాగే వ్యక్తిగతంగా మనము దేవుని చిత్తములో ఉండటానికి అవసరమైన విధంగా ఆయన చిత్తాన్ని వ్యక్తిగతంగా మన జీవితానికి వర్తింపజేసుకోవడానికి అవసరమైన అనుభవాలను కూడా చూస్తూ వచ్చాం. ఈ వీడియోలో ఒక ప్రత్యేకమైన అంశం అంటే మనము దేవుని చిత్తములో ఉన్నామా, ఒకవేళ లేదా దేవుని చిత్తములో ఉన్నామని గ్రహించటానికి సంబంధించి మనము ఎలా తెలుసుకుంటాం, ఆ విషయాలలో బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని వచనాల ఆధారంగా చేసుకుని మనము దేవుని చిత్తములో ఉన్నామనే విషయాన్ని గ్రహించటానికి ఈ వీడియో సహాయం చేయటం జరుగుతుంది. అంటే మనము దేవుని చిత్తములో ఉన్నామా, ఒకవేళ ఉన్నట్లయితే దానికి సంబంధించి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, ఏ విధమైన అనుభవంలో మనం కొనసాగుతూ ఉంటాము అనే విషయాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిదిగా దేవుని చిత్తములో ఉన్నాము అని తెలుసుకోవడానికి సంబంధించి ఉండవలసిన ఒక లక్షణము లేదా ఒక గుణము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగచేయును, నీతి సమాధానము కలుగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందున ఆశ్రయ స్థలమునందును సుఖకరమైన నివాసములయందు నివసించెదరు. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి లక్షణము దేవుని చిత్తములో ఉన్నామని తెలుసుకోవటానికి అవసరమైన ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే సమాధానము లేదా శాంతి. శాంతి సమాధానము అనేది మనము శాంతి సమాధానముతో నింపబడి ఉన్నట్లయితే దైవికమైన సమాధానము శాంతి
మనము జీవిస్తూ ఉన్న జీవితంలో కానీ, మన కుటుంబ జీవితంలో కానీ, మన వ్యక్తిగత జీవితంలో కానీ, లేదా మనం ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ, సంఘ జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, అదేవిధంగా మనకు దేవుడిచ్చిన పరిచర్యలు నిర్వర్తించే విషయంలో కానీ మనము సంపూర్ణమైన దైవికమైన నెమ్మది, శాంతి, సమాధానాలు కలిగి మనము జీవిస్తూ ఉన్నట్లయితే మనము దేవుని చిత్తంలోనే ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఈ సమాధానానికి ఈ వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, నీతి సమాధానము కలుగచేయును. అట్లాగే రెండవ దాంట్లో నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అంటే ప్రాముఖ్యమైన విషయము ఈ సమాధానంలోనికి వెళ్ళటానికి కూడా మనం తెలుసుకోగలిగిన ఒక మాట ఏంటంటే, నీతివంతమైన జీవితము జీవిస్తూ ఉన్నవాళ్ళు సంపూర్ణమైన నెమ్మది, సమాధానాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. కాబట్టి మనము ఆ విధమైన సమాధానాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుని చిత్తములో ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. ఒకవేళ కలవరము, చింత, వేదన ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే మనము ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. దేవుని చిత్తంలో ఉన్నామా, చిత్తానికి భిన్నంగా ఉన్నామా అనే విషయాన్ని. అట్లాగే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఇక్కడ ప్రాముఖ్యమైనది, మన దేవుడు సమాధానకర్త అయిన దేవుడు. కాబట్టి సమాధానకర్త అయిన దేవుని సమాధానము మనలో ప్రవహిస్తూ ఉన్నట్లయితే, యెషయా భక్తుడే అంటాడు 66వ అధ్యాయంలో, నది వలె సమాధానము ప్రవహిస్తూ ఉందని. ఆ విధంగా సమాధానముతో మనము జీవిస్తూ ఉన్నట్లయితే, సమాధానముతో మనము పరిచర్య చేస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తములో ఉన్నామనే విషయాన్ని గ్రహించవచ్చు, మొదటిదిగా. తర్వాత రెండవదిగా చూడండి, దేవుని యొక్క చిత్తములో మనము ఉన్నాము అనే విషయాన్ని గ్రహించటానికి రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. రెండవ విషయము, వాక్యము ద్వారా మనము దేవుని చిత్తములో ఉన్నామనే విషయాన్ని గ్రహించవచ్చు. మనము ప్రతి దినము వాక్యము చదివే వారముగా ఉండాలి. దేవుని వాక్యం అంటే అత్యంత ఆసక్తి కలిగిన వాళ్ళంగా ఉండాలి. దినదినము దేవుని వాక్యం చదవాలి. ఎందుకంటే దేవుని వాక్యము మనమేమై ఉన్నామో, దేవుడు మనకేమై ఉన్నాడో, దేవుడు మన కోసం చేసిన కార్యాలేమిటి, దేవుడు మన కోసం సిద్ధపరిచిన స్వాస్థ్యమేంటి, మనం ఏమి భవిష్యత్తులో అవ్వబోతూ ఉన్నాము అనే విషయంతో పాటు మనము దేవుని చిత్తములో ఉన్నామా లేదా అనే విషయాన్ని గ్రహించటానికి కూడా ఈ బైబిల్ పఠనము, దేవుని వాక్యం చదువుట అనేది మనకు ఎంతో దోహదపడటం జరుగుతుంది. చాలామంది మనం గమనించుంటాం, వాక్యము చదువు సమయంలో, మన డైలీ పోర్షన్ చదివే సమయంలో సడన్గా
ఒక వాక్యము అద్భుతంగా కనిపిస్తుంది మనకి. అది మన హృదయాలను తాకుతుంది. ఆ వాక్యము మనకు ఆయన చిత్తంలో ఉన్నాడు, ఆయన చిత్తంలో నేను ఉన్నాను అనే విషయాన్ని గ్రహించటానికి వాక్యము మనకు తేటగా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే దేవుడు వాక్యము ద్వారా మాట్లాడే దేవుడు, ప్రాముఖ్యంగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడు దేవుడు, ప్రతి పరిస్థితులలో అయినా సరే మాట్లాడగలిగిన దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథము మనం చదివే సమయంలో జాగ్రత్తగా పరిశుద్ధాత్ముని సహాయం ద్వారా దేవాన్ని మీరు నాతో మాట్లాడండి అని దేవుని ప్రార్థనలో అడిగి వాక్యం చదవటం ప్రారంభించినట్లయితే మనము దేవుని చిత్తములో ఉన్నాము అనే విషయాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ అనుభవం చాలామంది మనకు ఉండి ఉంటుంది తప్పనిసరిగా. కాబట్టి ఆ వాక్యం ద్వారా దేవుడు తన చిత్తాన్ని మనకు బయలుపరచడానికి తన వాక్యాన్ని ద్వారా మనతో మాట్లాడతాడు. ఆ విధంగా కూడా దేవుని చిత్తాన్ని మనము గ్రహించవచ్చు. ఇప్పుడు మూడవ విషయంలోనికి వస్తూ ఉన్నాం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క చిత్తము మనము గ్రహించటానికి లేదా దేవుని చిత్తములో ఉన్నాము అని తెలుసుకోవటానికి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టడంతో పాటు సహ విశ్వాసుల యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుట ద్వారా వారి ప్రార్థన ఫలితముగా మనకే బయలుపరచవచ్చు నీవు దేవుని చిత్తంలోనే ఉన్నావు అనే విషయాన్ని, లేదా వారికైనా బయలుపరచవచ్చు. కాబట్టి ఆ విధంగా సహ విశ్వాసుల ప్రార్థనా సహాయము ద్వారా మనము దేవుని చిత్తంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించవచ్చు, లేదా చిత్తములో లేని విషయాన్ని కూడా గ్రహించవచ్చు. కాబట్టి మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనతో పాటు ఉన్న, అంటే మన మందిరంలో ఉన్న సహ విశ్వాసులు వారి యొక్క ప్రార్థనలను కూడా మనము దేవుని చిత్తము తెలుసుకోవటానికి మనము వారి ప్రార్థనల ద్వారా కూడా మనము దేవుని చిత్తాన్ని ఎరగటానికి, దేవుని చిత్తంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించటానికి సహాయం చేయటం జరుగుతుంది. అంటే సహ విశ్వాసుల ద్వారా కూడా మనము దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 4వ విషయాన్ని చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 10 నుండి 14. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని అనెను. ఈ మాట విన్నప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతనిని బతిమాలుకొంటిమి. కానీ పౌలు ఇదెందుకు
మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నాను నేను. చూడండి ఇక్కడ ఎంత ప్రాముఖ్యమైన మాట. అగబనే ప్రవక్త పౌలు భక్తుడు యెరూషలేములో బంధించబడబోతా ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దుఃఖపడటం జరిగింది. కానీ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాడు. అంటే దేవుని చిత్తములో ఉన్నవారు, దేవుని చిత్తము జరిగిస్తూ ఉన్నవాళ్ళు బహుధైర్యంగా ఉంటారు. కాబట్టి జరగబోతూ ఉన్న పరిస్థితులు కానీ, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా కానీ వాళ్ళు తొణకరు, బెణకరు, అధైర్యపడరు. కాబట్టి దేవుని చిత్తములో మనము ఉండి దేవుని కార్యాలు చేసేవాళ్ళంగా, దేవుని ప్రణాళికలో ఉండి దేవుని పరిచర్యలో మనము ఉన్నాము అనే విషయాన్ని గ్రహించటానికి మనము జీవించే విధానము, ధైర్యాన్ని బట్టి, తొణకని విధానాన్ని బట్టి మనము గుర్తించవచ్చు. బహుధైర్యముగా ఉంటారు ఎవరు? దేవుని చిత్తములో ఉన్నవాళ్ళు. తర్వాత దేవుని చిత్తములో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారు? మనం దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అనేది తెలుసుకోవటానికి బహుధైర్యంగా ఉన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నట్లుగా గుర్తించవచ్చు. అట్లాగే మరొక అనుభవాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు. 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. ఎవరు? ఎలియాజరు. అతడు లేచి ఆరబ్నహారాయిములో ఉన్న నాహోరు పట్టణమును చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసి, నా యజమానుడకు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఇక్కడ ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాడు. చూడండి, ఎలియాజరు, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరు వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదని ఏ చిన్నది చెప్పునో ఆమెనే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నియమించినదై ఉండునుగాక. అందువలనే నా యజమానుని మీద అనుగ్రహం చూపితువని తెలుసుకొందునా నేను. ఇక్కడ గమనించినట్టే ఎలియాజరు ఒక సూచనను అడుగుతా ఉన్నాడు. ఏమిటి ఆ సూచన అంటే, ఇస్సాకుకు భార్యను తీసుకురావటానికి వెళ్ళి ఒక బావి వద్ద ఉండి ఆ బావి వద్దకు చేదుకోవడానికి స్త్రీలు వస్తూ ఉన్నారు. అక్కడ ఒక సూచనను అడుగుతున్నాడు. ఎవరినైతే నేను నీళ్ళు అడుగుతానో ఆమె నాకు నీళ్ళు ఇవ్వడంతో పాటు నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో ఆమెయే మీ చిత్తములో ఉన్న నా యజమానుడైన అబ్రహాము యొక్క కుమారుని భార్య అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సూచన ద్వారా ఇక్కడ తెలుసుకోవటం జరుగుతుంది. కాబట్టి కొన్ని సూచనల ద్వారా కూడా మనము దేవుని చిత్తంలో ఉన్నాము అనే విషయాన్ని గ్రహించవచ్చు. ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన అనుభవాలన్నీ దాదాపుగా విశ్వాసులలో చాలామందికి ఉండటానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ అనుభవంలో లేకపోయినట్లయితే ఈ అనుభవాలు ఉండవలసిన అవసరం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే గుర్తించవలసినది, సూచన ద్వారా మనము ఉన్నాము అని గ్రహించటంలో బహు జాగ్రత్త వహించవలసి ఉంది. ఈ మాట మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బహు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే చూడండి, మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము
10-14 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 33-40 వచనాలు. 33-40 వచనాలు జాగ్రత్తగా వినండి. మిథ్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనషే వీళ్ళందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చారు. అతడు ఆషేరు, జబులూను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలను పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొని వచ్చారు. అప్పుడు గమనించండి జాగ్రత్తగా, గిద్యోను నీవు సెలవిచ్చినట్టు నా చేత ఇశ్రాయేలును రక్షింప నిర్దేశించిన ఎడలా, అంటే ప్రభువా నీ చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒకవేళ నా ద్వారా ఇశ్రాయేలును మీరు రక్షించాలి అనుకున్నట్లయితే నేను ఒక సూచన అడుగుతున్నానని చెప్పబోతా ఉన్నాడు. అదేంటంటే, నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత, కళ్ళములో గొర్రెబొచ్చు ఉంచుతాను నేను, నేల అంతా ఆరి ఉండగా గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలు నా మూలంగా రక్షించదనని నేను నిశ్చయించుకుందనని దేవునితో అనెను. అంటే ఒక చోట గొర్రెబొచ్చు ఉంచుతాను నేను, చుట్టూ ఏమో ఆరి ఉండాలి, ఒక్క గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడిసి ఉండాలి. ఆ విధమైన సూచన తెలియజేసినట్లయితే నా ద్వారా ఇశ్రాయేలీయులను రక్షిస్తావనే నీ చిత్తంలో నేనున్నానని గ్రహిస్తాను అన్నాడు. చూడండి 38వ వచనం. అలాగున జరిగెను. అతడు ప్రొద్దున లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు. చూడండి, అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా, మళ్ళీ రెండోసారి అడుగుతూ ఉన్నాడు. ఇంతకు పూర్వమేమో నేలంతా ఆరి ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడవాలి. రెండవసారి ఏమడుగుతున్నాడు? నేలంతా తడిసి ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలని అడుగుతున్నాడు. అయితే 40వ వచనం, ఆ రాత్రి దేవుడు అలాగున్న చేసెను, నేల అంతటి మీద మంచు పడినను ఆ గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. నేలంతా మంచు పడింది, గొర్రెబొచ్చు మాత్రం పొడిగా ఉంది. కాబట్టి ఈ విధంగా దేవుని వద్ద సూచనలను పొందుకొని కూడా దేవుని చిత్తంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో తగు జాగ్రత్తను మనము వహించవలసిన అవసరత ఉన్నది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో అన్ని సమయాలలో సాధ్యం కాకపోవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరొక విషయాన్ని, ఇప్పుడు 6వ విషయాన్ని జ్ఞాపకం చేసుకోపోతాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21-22 వచనాలు, 20-21 వచనాలు, క్షమించండి, 20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి దృష్టికి అనుకూలమైనది, దేవుని చిత్తము జరిగించటానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును కాక అంటూ పౌలు భక్తుడు చివరిలో అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగునుగాక. దేవుని చిత్తములో మనము ఉన్నట్లయితే
దేవునికి మహిమకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. దేవుని మహిమ కోసము జీవించే అనుభవంలో ఉన్నట్లయితే, అంటే వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఉద్యోగ సంబంధమైన జీవితంలో కానీ, సంఘ సంబంధమైన జీవితంలో కానీ, మందిర సంబంధమైన జీవితంలో కానీ, మందిర పరిచర్యలో కానీ, దేవుడిచ్చిన పరిచర్యలో కానీ, ఏ విషయంలోనైనా సరే దేవుని మహిమ ఆధారంగానే మనము జీవించటం అనేది జరుగుతుంది. మన జీవితం ప్రకారము, మనం పనుల ప్రకారము, మనము జరిగించు దేవుని యొక్క పరిచర్య ప్రకారము, ఏ విధమైన పరిచర్య అయినా కూడా దేవుడు మహిమ పరచబడుతూ ఉన్నాడు అన్నట్లయితే డెఫినెట్గా అది దేవుని చిత్తంలో ఉన్నట్లే. అందుకు భిన్నంగా ఉన్నట్లయితే, దేవుని మహిమకు భిన్నంగా సొంత మహిమను లేదా ఇతర విషయాలలో ప్రాధాన్యతలు ఉన్నట్లయితే దేవుని చిత్తంలో లేమేమో అని ఆలోచన చేయవలసి ఉంటుంది. కాబట్టి మనము దేవుని చిత్తంలో ఉన్నామని గ్రహించటానికి మన వలన దేవుడు ఎల్లప్పుడూ ఎప్పుడు మహిమపరచబడతా ఉండాలి. తర్వాత చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. మరొక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు. 16 నుండి 20 వచనాలు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకులుగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు, ఇది జాగ్రత్తగా వినండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపడిన వారిని స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నీవు నన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. అంటే ఇక్కడ గమనించండి, పౌలు భక్తుడిని పంపించిన ఉద్దేశం ఏంటంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి రావటం, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరగటం, తర్వాత వాళ్ళు పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందటానికి. ఈ మాటలను గమనించినట్లయితే ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నట్లయితే, ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లయితే, మన చుట్టూ ఉన్న వాళ్ళకి, ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నామని గ్రహించవచ్చు. అట్లాగే కంటిన్యూషన్ చూస్తున్నాను చూడండి. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికి ప్రకటించాను, యెరూషలేములోని వారికి ప్రకటించాను, యూదయ దేశం అంతటను అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. కాబట్టి నేను అనేకులకు దేవుని సువార్తను ప్రకటించి రక్షణలోనికి నడిపించి, తద్వారా వారు భవిష్యత్తులో దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పొందటం కోసమై వారికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నానని చెప్పాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితము, మనము చేయు పనులు, మనం చేస్తూ ఉన్న పనులు ఇవన్నీ కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగా మేలుకరంగా ఉన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. ఆ విధంగా ఆశీర్వాదకరంగా లేనట్లయితే ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి దేవుని చిత్తంలో ఉన్నామని గ్రహించడానికి మరొకటి ఏంటంటే, మనము ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితము, పనులు చేస్తూ ఉండటం. కాబట్టి ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని చిత్తంలో ఉన్నామని గ్రహించవచ్చు. అట్లాగే ఆఖరిగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆఖరిగా అత్యంత ప్రాముఖ్యమైన విషయము గమనించండి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులమైన మనము ఎప్పుడైతే నూతన జన్మ అనుభవంలోనికి వచ్చామో
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే అదే పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడు. అట్లాగే ఆ పరిశుద్ధాత్మే దేవుని ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చింది, మనలోనే ఉన్నాడు దేవుడు. రెండవదిగా, ఎప్పుడైతే మనము రక్షణ అనుభవంలోనికి, నూతన జన్మ అనుభవంలోనికి వచ్చామో, మనము సంఘములోనికి వచ్చాము. సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. అంటే యేసుక్రీస్తుల్లో ఉన్నాము. చూడండి, రెండు అనుభవాలు. ఒకటి, యేసుక్రీస్తుల్లో ఉన్నాము. రెండు, యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతోనే ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మొదటి నుండి, ఆదికాండం నుండి చెప్పబడుతూ ఉన్న మాట, దేవుడు మాట్లాడే దేవుడు. మాట్లాడానని. మనలో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు నిశ్చయముగా మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కానీ అంతేకాదు, మనం గమనించినట్లయితే ఈ సృష్టి యావత్తూ ఆవరించి ఉన్నాడు. ఎక్కడ చూసినా దేవుడు ఉంటానే ఉంటాడు. కాబట్టి ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ మనము ఆయన మనతో మాట్లాడే విషయాన్ని గుర్తించే అనుభవంలో ఉండవలసిన అవసరం ఉంది. ఎన్నోసార్లు మాట్లాడుంటాడు, దైవజనుల ద్వారా మాట్లాడుతూ, వాక్యం ద్వారా మాట్లాడుతూ, ఆయనే మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు. ఒక్కొక్కసారి గంభీరమైన స్వరం ద్వారా మాట్లాడతాడు. అయితే ఆ స్వరాన్ని గుర్తించే అనుభవం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ అనుభవం ఉంటే మనం ప్రతి సమయంలో కూడా దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అనే విషయాన్ని ఆయన ద్వారా మనం తెలుసుకోగలం. ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆయన స్వరాన్ని వినే అనుభవంలోనికి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒకవేళ గుర్తించకపోయినా, లేదు మనం గుర్తించకపోయినా సరే, ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనలో ఆవరించి ఉన్నాడు, ఈ లోకమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉంటానే ఉంటాడు. అయితే మనము ఆయన స్వరాన్ని వినే అనుభవంలోనికి వచ్చినట్లయితే ఆయన, నీవు నా చిత్తంలో ఉన్నావు అని ఆయనే మాట్లాడతాడు. వివిధ రకాలుగా మాట్లాడవచ్చు. వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, దైవజనుల ద్వారా మాట్లాడవచ్చు, లేదా సంఘములో వాక్యము ద్వారా మాట్లాడవచ్చు, పాటలు పాడే సమయంలో మాట్లాడవచ్చు, లేదు సహ విశ్వాసుల ద్వారా మాట్లాడచ్చు. ఇట్లా రకరకాలైన విధాలుగా మాట్లాడటానికి అవకాశం ఉంది. కానీ ఆ స్వరము దేవుని స్వరమని గుర్తుపట్టడం అనేది మనకు అత్యంత అవసరమైనది. ఒకవేళ అనుభవం లేకపోతే ఆ గుర్తించడం కోసం ప్రభువా ఆ విధమైన జ్ఞానాన్ని నాకు దయచేయమని దేవుని సన్నిధిలో మనం వేడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఆ స్వరాన్ని వినటానికి, వాక్యం చదివే సమయంలో ప్రభువాన్ని స్వరాన్ని వినాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. అట్లాగే ప్రభువా మీ స్వరాన్ని వినాలనుకుంటున్నాను, ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థన చేయు సమయంలో మీ స్వరాన్ని వినటం కోసం అవసరమైన సహాయాన్ని దయచేయమని, అట్లాగే ఆరాధన సమయంలో కానీ, ఉపవాస ప్రార్థన సమయంలో కానీ, ఇట్లా వివిధ రకాలుగా దేవుని సన్నిధిలో గడిపే సమయంలో మనము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ప్రభువా మీరు నాతో మాట్లాడండి అని అడిగినట్లయితే ఆయన నిశ్చయముగా మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడాలి అనుకున్నట్లయితే ఏ పరిస్థితుల ద్వారానైనా సరే మాట్లాడతాడు. అయితే ఆయన మాట్లాడే స్వరాన్ని కానీ, ఆయన తెలియజేస్తూ ఉన్న విషయాన్ని తెలుసుకునే జ్ఞానము మనకు కావాలి. కాబట్టి ఆ విధమైన జ్ఞానాన్ని దయచేయమని మనము వేడుకున్నట్లయితే డెఫినెట్గా ఆయన మనతో మాట్లాడతాడు, తన చిత్తాన్ని తెలియచేస్తాడు, తన చిత్తంలో ఉన్నామో లేదో తెలియచేస్తాడు, దేవుని కొరకై మహిమకరంగా జీవించే జీవితాన్ని దయచేస్తాడు. క్లుప్తంగా ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలు: ఒకటి, సంపూర్ణ శాంతి సమాధానము ఉండుట చేత. రెండు, వాక్యము ద్వారా, వాక్యము మనతో మాట్లాడడం ద్వారా, సహ విశ్వాసుల ద్వారా,
మనము కలిగి ఉన్న ధైర్యము దాని వలన, అట్లాగే కొన్ని సూచనల వలన, అట్లాగే దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్న దానివల్ల, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే అనుభవం ద్వారా, అంతకుమించి ఆయన స్వరాన్ని వినుట ద్వారా మనము దేవుని చిత్తంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించవచ్చు. ఆ విధమైన గ్రహింపులో ఉండి దేవుని చిత్తాన్ని జరిగించుట ఎంతో మేలు, ఆశీర్వాదకరము, దీవెనకరము. ఫలితంగా నిరంతరము మనము ఆయనతో పాటు ఉంటాము. ఆయనతో యేసుక్రీస్తు ప్రభువు వద్ద బహుమానాలను పొందుకొని ఆ బహుమానాలతో నిత్యత్వం ఉండే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. అందుకోసమే పౌలు భక్తుడు చెప్పిన మాటను ఒక్కసారి చివరిగా జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. కాబట్టి మనము అజ్ఞానుల వలె కాకుండా అవివేకుల వలె కాకోకుండా జీవించడానికి అవసరమైనది దేవుని చిత్తమేమిటో గ్రహించాలి. దేవుని చిత్తములో ఉండాలి. చిత్తాన్ని జరిగించే వాళ్ళంగా ఉండి దేవుని కొరకై జీవించి దేవునిని మహిమపరిచే అనుభవంలో ఉన్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవుడు తన వాక్యము దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, మీ చిత్తంలో ఉన్నామా లేదా తెలుసుకోవడానికి సంబంధించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసి, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ప్రభువా. ఆయా విషయాలు ఇంకా తెలుసుకోవటానికి వినిన వారందరికీ కూడా జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటా ఉన్నాం. దేవా, ఈ సమయంలో వచ్చిన వాళ్ళని వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని మీ దయగలిగిన హస్తాలు వారిపై చాపి ప్రభువా, వారి అవసరతల మేరకు మీ కృపను విస్తరింపచేసి సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.